నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు యూ అండ్ ఐ బిఎంఎస్ ఛానల్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో వచ్చే అలసత్వం మరియు నిద్రలేనితనం ఈ వీటి గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ కాల్డ్ ఫెటిగ్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్. సో సాధారణంగా ప్రెగ్నెన్సీ అనేది ఎంత సంతోషకరమైన విషయమో అంతే డౌట్స్, అంతే అనుమానాలు, అంతే భయాలతో చాలామంది మహిళలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎందుకు ఈ అలసత్వం, ఎందుకు ఈ ఫెటిగ్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ప్రెగ్నెన్సీలో యూజువల్గా బాడీలో ఎప్పుడూ లేని హార్మోన్స్ అంటే హెచ్సిజి అనే హార్మోన్స్ వల్ల ఏమవుతుంది అంటే మదర్ ఫస్ట్ టైం ఆ హార్మోన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మొదటి 3 నెలల్లో ఎక్కువగా అలసిపోయినట్టుగా, ఎంతసేపు పడుకున్నా ఇంకా నిద్రపోవాలి అనిపించినట్టుగా, కూర్చుంటే వామిటింగ్ సెన్సేషన్స్ అని, ఏదన్నా తింటే వామిటింగ్ సెన్సేషన్ అని ఎక్కువగా పడుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇది నార్మలా అంటే కొంతవరకు ఫిజియలాజికల్గా ఇది నార్మల్ అనే చెప్తాము. కానీ కొన్ని సందర్భంలో ఏంటంటే 24 అవర్స్ వాళ్ళు పడుకునే ఉంటారన్నమాట. అది విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం కానీ, వాటర్ ఇంటేక్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ మరీ ఎక్కువ ఫెటిగ్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు ఏంటంటే వాళ్ళ రక్తం లెవెల్స్ ఎలా ఉన్నాయంటే హీమోగ్లోబిన్స్, రక్తహీనత వల్ల ఏ చిన్న పని చేసినా అలసిపోవడం, ఎక్కువగా నిద్ర రావడము, ఏ పని చేసినా హార్ట్ బీట్ అనేది పెరగడము, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ మనం ఆ ప్రెగ్నెంట్ లేడీ ఇలాంటి కంప్లైంట్తో కనుక మా దగ్గరికి వస్తే వాళ్ళ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ థైరాయిడ్ లెవెల్స్. థైరాయిడ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే నార్మల్ కన్నా కొంచెం డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే బేబీకి, మదర్కి ఇద్దరికి సప్లై ఉండాలి కాబట్టి. అలాంటి సందర్భంలో ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్కి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలో వాడుకొని తర్వాత ఒకసారి టెస్ట్ చేసేసుకొని స్టాప్ చేసేసుకోవచ్చు. సో రక్తం ఏమైనా తక్కువ ఉందా, థైరాయిడ్స్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేదా షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, వీటిని మెయిన్గా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే నువ్వు చాలా బాగా తినాలి, నీ కోసం తినాలి, నీ పొట్టలో ఉన్న బేబీ కోసం తినాలి, సో డబుల్ ద క్వాంటిటీ తినాలి, ఇంతకుముందు తిన్నట్టు తినట్లేదు, నువ్వు చాలా ఎక్కువ తినాలి. చాలామంది హస్బెండ్స్ పేషెంట్స్తో వచ్చినప్పుడు మేడం అసలు ఏం తినట్లేదు, కొంచెమే తింటుంది, ఎక్కువ తినట్లేదు, లోపల బేబీ ఎలా పెరుగుతుంది, ఇద్దరు తినేంత తిండి తినాలి కదా మేడం, ఎందుకు తినట్లేదు? సో ఇదంతా తప్పండి. ప్రెగ్నెంట్ లేడీస్కి కావాల్సింది ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ వైటమిన్స్ అండ్ ఎక్కువ మినరల్స్. అంతేగాని రోజు నేను ఇంత అన్నం తింటానో ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అని దాన్ని డబుల్ చేసేయాలి, రైస్ ఎక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలి, అలా రూల్ ఏం లేదు. కానీ కంపేరిటివ్గా వాళ్ళు ఏంటంటే కొంచెం ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి ఏదైనా ఒక చిన్న స్నాక్ లాగా ఆర్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే పప్పు ఆర్ ఆకుకూరలు, లేదా ఒక చిన్న ఫ్రూట్ సలాడ్, లేదా వెజిటేబుల్ సలాడ్ అంటే మొలకలు, క్యారెట్, కీరా, బీట్రూట్ చిన్న ముక్కలు చేసేసుకొని ఒక స్నాక్ లాగా, లేదా నెక్స్ట్ ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్, లేదా ఒక చిన్న యాపిల్, ఇలాంటివి ఎవ్రీ 2 అవర్స్కి కొంచెం చిన్న స్నాక్స్ లాగా తీసుకుంటే వాళ్ళకి కావాల్సినంత వైటమిన్స్, మినరల్స్ వాళ్ళ బాడీలోకి అందుతాయి. దీంతోపాటు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే హైడ్రేషన్. కంపల్సరీ వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది మినిమం 4 లీటర్స్. వాటరే తాగాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. వాటర్ ప్లేస్లో కావాలంటే వాళ్ళు లైట్గా బటర్ మిల్క్ కానీ, లెమన్ వాటర్, ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, జావా లాంటివి కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ అన్నాం కదా అనేసి చక్కగా అన్ని ఫ్రూట్స్ జ్యూస్ చేసేసుకొని వడగట్టేసి ఫైబర్ మొత్తం డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి ప్లెయిన్ జ్యూసెస్ తీసేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎప్పుడైతే ఫ్రూట్ని హోల్గా తింటామో దాంట్లో ఉన్న వైటమిన్స్తో పాటు ఫైబర్ కూడా మన బాడీకి అంది ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఫ్రూట్ జ్యూసెస్ ఏది తీసుకున్నా సరే యాజ్ సచ్ కంప్లీట్ ఫ్రూట్ తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఐస్, షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం మంచిది కాదు. ఇలా కంప్లీట్ డైట్ అండ్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీలో కావాల్సిన వైటమిన్స్ అందడంతో పాటు ఈ అలసత్వాన్ని కొంచెం వరకు దూరం చేయగలము. ఇది ఫస్ట్ 3 మంత్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉన్నారా అని అంటే అది 4th to 6th మంత్ చాలా వరకు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆ హార్మోన్స్ అన్నీ మనం అలవాటు అయిపోయిన వాళ్ళమయ్యి ఉంటాము. చెకప్కి వెళ్తున్నారో వాళ్ళని మీ చెకప్ టైంలో అడిగి క్లారిఫై చేసుకోవడం చాలా వరకు బెటర్. నిద్ర ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీకి బ్లడ్ సప్లై ఎంత ఇంపార్టెంటో
మీరు ఇండైరెక్ట్ సప్లయర్, అంటే మీరే డైరెక్ట్ సప్లయర్. బేబీకి కావాల్సిన ఫుడ్, కావాల్సిన ఆక్సిజన్, కావాల్సిన మినరల్స్ అన్నీ మీరు ఎంత ప్రశాంతంగా ఉండి మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారో అదే మీ బేబీకి సర్క్యులేట్ అవుతుంది. అది మీరు గుర్తుంచుకొని ఎంత టెన్షన్ ఫ్రీగా ఉండి ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటారో అది మీకే కాదు, ఇండైరెక్ట్గా మీ బేబీకి కూడా చాలా హెల్ప్ఫుల్. సో మీ అడిక్వేట్ స్లీప్ ఉండాలి కంపల్సరీ. మేము చెప్పే రూల్స్లో ఏంటంటే నైట్ చక్కగా 6 to 8 hours ఆఫ్ స్లీప్, నైస్ పీస్ఫుల్ స్లీప్, టెన్షన్స్తో డిస్టర్బ్ స్లీప్ అలా కాకుండా మంచి 6 to 8 hours స్లీప్ ఉండాలి. దాంతోపాటు ఆఫ్టర్నూన్ ఒక చిన్న న్యాప్, మంచిగా ఒక 1 hour ఏ టెన్షన్స్ లేకుండా పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర పట్టకపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అవ్వదు బేబీకి. దానివల్ల మీరు బీపీస్, డయాబెటీస్ అండ్ నెల నిండక ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీకు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, తినబుద్ధి అవ్వట్లేదు, లేదా ఊరికే అలసిపోతున్నాము అన్న టైంలో కంపల్సరీ మీ డాక్టర్కి ఈ సిమ్టమ్స్ కనుక చెప్తే దానికి తగ్గట్టుగా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని మేము రూల్ అవుట్ చేసుకొని, ఏదైనా టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకొని మీకు తగిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామన్నమాట. ప్రెగ్నెన్సీలో ఈ అలసత్వం మరియు ఈ నిద్రలేనితనాన్ని మనం చాలా వరకు ఈ విధంగా ఇవన్నీ ఫాలో అయిపోయి నివారించుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు చాలా వరకు మేము చూసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అంతా అయిపోయింది, డెలివరీ చక్కగా అయింది, బేబీ మీ చేతిలోకి వచ్చింది, ఇప్పుడు ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. బేబీ నిద్రపోవట్లేదు, ఎక్కువగా ఏడుస్తుంది, పాలు తాగట్లేదు, ఇప్పుడు బేబీ గురించి టెన్షన్ తీసుకుంటాం స్టార్ట్ చేస్తారు మదర్. ఈ ఆలోచనలతోని డెలివరీ తర్వాత ఈ నిద్ర డిస్టర్బెన్సెస్ అనేటివి చాలా కంప్లైంట్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. బేబీకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు, అంతా బాగానే ఉన్నా సరే బేబీ లేస్తుందేమో, ఏడుస్తుందేమో, నేను పడుకుంటే ఎలా అని చాలామంది లేడీస్ నిద్ర లేకుండా గడుపుతారు. సో అలాంటి సందర్భంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ తప్పనిసరిగా మీరు తీసుకుంటూ ఉండాలి. అండ్ మీ హెల్త్, మీ ఫుడ్, మీ డైట్ చాలా ఇంపార్టెంట్. యూజువల్గా డెలివరీ తర్వాత కూడా 3 months వరకు మేము ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్తాం. 10% మాత్రమే ఆ అడ్వైస్ని చక్కగా ఫాలో అవుతారు. రిమైనింగ్ వాళ్ళంతా ఏంటంటే డెలివరీ అయిపోయింది కదా ఇంకెందుకులే ట్యాబ్లెట్స్ అనేసి పక్కన పెట్టేస్తారు. దానివల్ల కావాల్సిన వైటమిన్స్ అందక బాడీ పెయిన్స్, బేబీని ఎత్తుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాల్షియం డెఫిషియన్సీస్తోని, వైటమిన్ డి డెఫిషియన్సీస్తోని. సో వైటమిన్ డి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కానీ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి సప్లిమెంట్స్ కంపల్సరీ డెలివరీ తర్వాత కూడా 3 months వరకు వాడుతూ మీ ఫ్యామిలీ సపోర్ట్తోని మీ బేబీ ఏడిస్తే లేచి ఫీడ్ ఇవ్వండి, అంతేకాని బేబీ లేస్తుందేమో ఏడుస్తుందేమో అని నిద్రపోకుండా మాత్రం ఉండకూడదు. అండ్ డెలివరీ తర్వాత 6 weeks వరకు కూడా మన బాడీలో హార్మోన్స్ ఇంకా ఉంటాయి, మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఆ 6 weeks కూడా మనకి ఇలాంటి ఫెటిక్ కానీ నిద్ర డిస్టర్బెన్సెస్ కానీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది కామన్, కానీ దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్స్ వెతుక్కొని సపోర్ట్ సిస్టమ్స్, ఫ్యామిలీ అండ్ పార్ట్నర్తోని చక్కగా వాటి నుంచి బయటపడవచ్చు. సో డైట్, యోగా, లైట్ ఎక్సర్సైజెస్ అండ్ మంచి హైడ్రేషన్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వండి. ఎక్కడో ఎవరు చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు అనేసి వాటిని మీ మైండ్లో పెట్టుకొని ఆ డౌట్స్తోని ప్రెగ్నెన్సీ మొత్తం కూడా టెన్షన్తో గడపకండి. చక్కగా డాక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్స్ని ఫాలో అయ్యి మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ అండ్ IBMS ఛానల్.